ఈరోజు హాయ్ అండి, వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. నా పేరు భవ్య. ఉగాది వచ్చేసింది. ఉగాదితో పాటు రకరకాల మామిడికాయలు వచ్చేసాయి. అలానే రకరకాల వంటకాలు చూస్తుంటారు మామిడికాయలతో ఏం చేయాలని చెప్పేసి. ఈరోజు మనం మామిడికాయలతో మటన్ కర్రీ ఎలా చేయాలో నేర్చేసుకోవడానికి సింధు గారి ఇంటికి వచ్చేసాం. ఇప్పుడు మనం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అలా వాళ్ళతో కబుర్లు మాట్లాడుతూ మటన్ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో నేర్చేసుకున్నాం. వచ్చేయండి. సింధు గారు, హలో, ఎలా ఉన్నారు ఈరోజు? బాగున్నాను భవ్య, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఈరోజు మనం మ్యాంగో మటన్ కర్రీ, ఎలా అయినా కొత్త మామిడికాయలు వస్తున్నాయి కదా, ఉగాది మొన్నే వచ్చి వెళ్ళింది కదా, మ్యాంగో మటన్ కర్రీ, దీంట్లో కాంబినేషన్ బగారా రైస్ చేసుకుందాం. అండ్ అందులో సండే మనం నాన్ వెజ్ తినకపోతే ఎలాగా? కరెక్టే. మరి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తారా? చూనికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మన కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్, మ్యాంగోస్. మిగతావన్నీ ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాము, గ్రీన్ చిల్లీస్, తర్వాత డ్రై మసాలా కోసం ఈ 4 షాజీరా, దాల్చిన చెక్క, లవంగము, ఇలైచి, ఇంకా ఉప్పు, కారం, పసుపు మనకు కావాల్సినంత, ఎంత కావాలో అంత టేస్ట్లో మనం వేసేసుకుంటాం. ఈ డ్రై మసాలా చేసుకోవడానికి నేను ఎప్పుడు ఈ రోల్ వాడతాను. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను. పాతకాలంలో మరీ బరువుగా ఉండేవి కదా, అలా కాకుండా కొంచెం మోడర్నైజ్డ్ వర్షన్. బట్ హ్యాండ్ పౌండ్తో చేయడం అనేది మనకి ఎప్పటి నుంచి అలవాటు కదా, అందుకని ఇందులో చేద్దామనే నేను ఇండియా నుంచి తెప్పించాను. చూపిస్తాను ఇప్పుడు. చాలా క్యూట్. నీతోనే చేపిస్తాను. మరి మటన్ ఇండియాలో దొరికేటట్టు దొరుకుతుందా లేదంటే? అది ఒక క్వశ్చన్ అందరికీ. ఇక్కడ యూకే వచ్చిన తర్వాత మనం మామూలుగా గ్రాసరీ షాప్లోనే మటన్ కొనుక్కుంటాము. నేను అలా కొనుక్కున్న దాన్ని. అక్కడ ఏంటంటే కొంచెం మనకి ఇండియాలో షీప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, కొంచెం హార్డ్గా ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనం ఇప్పుడు వెస్ట్ యార్క్షైర్ ప్లేస్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 3 hours డ్రైవ్ వేల్స్ అని ఉంటుంది. అక్కడ గోట్ ఫార్మింగ్ చేస్తారు. అక్కడ నుంచి మేము ఎవ్రీ 2 weeksకి ఆర్డర్ చేసుకుంటాము. ఇది గోట్ సేమ్ మనకి ఇండియాలో ఎలా ఉంటుందో అలా కొంచెం టెండర్గా ఉంటుంది మీట్. సో మోస్ట్లీ మనమంతా ఇండియాలో టేస్ట్ ఎలా వస్తుంది చేయడం నుంచి మెటీరియల్ వరకు వి ట్రై టు మేక్ ఇట్ ఆథెంటిక్. సో వాష్ చేద్దామా? సరే భవ్య, ఫస్ట్ ఇది వాష్ చేసుకొని మనం కుక్కర్లో పెట్టుకోవాలి. చికెన్ లాగా మనం ఇది మ్యారినేట్ చేసుకోము, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మటన్ సరిగ్గా ఉడకదు. దిస్ ఈజ్ వాట్ మై మదర్ యూస్ టు టెల్ మీ అనమాట. ఇది టిప్పు, నేను ఇప్పుడు వాడుతున్నాను. నేను ఇది మటన్ ఫస్ట్ కడిగేసి కుక్కర్లో పెట్టేస్తాను. సింధు గారు, మీరు యూకే వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేను ఇప్పటికి యూకే వచ్చి ఈ డిసెంబర్ అయితే 4 years అయినట్టుగా. అంటే మొన్ననే వచ్చినట్టుంది. మరి లాక్డౌన్లో అంత కష్టం అయిందా? 4 సంవత్సరాల క్రితం లాక్డౌన్ జరుగుతుండే. ఎలాగో కొత్త కంట్రీకి వచ్చాము, వచ్చిన తర్వాత అది ఒక కొత్త చేంజ్. తర్వాత లాక్డౌన్ అవ్వడం వల్ల ఇంకొంచెం కష్టంగా అనిపించింది. బట్ నా కొంచెం హోమ్ ఫీలింగే ఉంది. ఓకే, ఎన్ని విజిల్స్ వచ్చే వరకు పెడతారు ప్రెషర్ కుక్కర్ నార్మల్గా? ఇక్కడ గ్రాసరీ షాప్లో దొరికే మీట్ అయితే యూజువల్లీ మనం ఒక 7-8 విజిల్స్ ఇవ్వాలి. కానీ ఇది గోట్ అంటారు అనమాట ఇక్కడ. ఇది కొంచెం సిమిలర్గా మనకి ఇండియాలో ఉన్నట్టుగా మీట్ కొంచెం టెండర్గా ఉంటుంది. ఇది ఒక 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే. మరి మటన్ ఇండియాలో దొరికేటట్టు దొరుకుతుందంట వేల్స్లో. లింక్ సింధు గారిని అడిగి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. సో భవ్య, కుక్కర్ ఫస్ట్ ఒక హై ఫ్లేమ్లో ఒక 5 minutes ఉంచుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం.
మరి కుక్కర్లో ఇంకేం వేయలేదు, ప్లెయిన్ మటన్ ఒకటే పెడతారు ప్రెషర్ కుక్కర్లో ఈ వంటకానికి? మామూలుగా చికెన్ అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు ముందే మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాం భవ్య. మటన్కి ఏమీ అవసరం లేదు. మటన్కి మనం ఏదైనా పులుపు తగిలినా, ఉప్పు తగిలినా సరిగ్గా మీట్ ఉడకదనమాట. మా అమ్మ అయితే అలాగే చెప్పింది. అందుకని మనం ప్లేనే పెట్టుకుందాం. ఇది అయిన తర్వాత మళ్ళీ వేరే వాటితో కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటక్క ప్రాసెస్? కుక్కర్ విజిల్ రావడానికి ఎలా అయినా మనకు కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం డ్రై మసాలా చేసుకుందాము. పక్కనే మనం బగారా రైస్ కావాల్సినవి కూడా రెడీ చేసుకుందాము. ఫస్ట్ డ్రై మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, నువ్వు కూడా కొంచెం పనిలో పడు. నాకే పని చెప్తున్నాను. సో కేజీ మటన్కి మనకి డ్రై మసాలా ఎంత కావాలి అనేది నేను చూపిస్తాను. జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షాహీ జీరా, చిన్న దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 6-7 ఇలాచీ. అందాజాగా తీసుకున్నారు కదా ఇవన్నీ. మరి ఎవరు నేర్పించారు ఈ రెసిపీ అంతా మీకు? ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మనే చెప్పాలి. మా ఇంట్లో ఇంకా అమ్మ చేయటము అలాగా చూసి నేర్చుకున్నాను. ఈరోజు ఇంకా కేజీ మటన్కి మనకి ఎంత కావాలో ఇంకా నువ్వు అన్నట్టుగా ఇంకా అందాజాగానే తీసుకోవటము. ఇది పొడి కొట్టిన తర్వాత మనకి మొత్తం కలిపి ఒక 2 టీ స్పూన్స్ వస్తుంది. అది సరిపోతుంది. మనము షాప్లో మసాలా కొనుక్కోవడం కన్నా నేను ప్రిఫర్ చేయడం అయితే అప్పటికప్పుడు కొంచెం ఇంట్లో దంచుకొని చేసుకునేదే బెటర్గా అనిపిస్తుంది నాకు. అయినా పురాణ కాలంలో మొత్తం అంతా ఇట్లానే దంచుకొని చేసేవాళ్ళు. అది ఇంకా ట్రెడిషన్స్ అన్ని యూకేకి వచ్చిన తర్వాత కూడా మంచిగా ఫాలో అవుతున్నారు మీరు. ఎలా అయినా ఇప్పుడు మిక్సీలో చేసుకుంటే ఇంకొంచెం ఈజీ, డెఫినెట్గా నేను కాదనట్లేదు. ఎలాగో ఎక్కువ క్వాంటిటీ కాదు కాబట్టి చేసుకోవడం కొంచెం కష్టమైతే కాదు. సో ఇప్పుడు మనం ఇది డ్రై మసాలా చేసేసుకుందాము. నువ్వు కూడా క్వశ్చన్లే అడుగుతున్నావు కాబట్టి నీకు కూడా పని పెడతాను కొంచెం. ఇది నీకు ఫస్ట్ దంచడం ఎలాగో చూపిస్తాను, నువ్వు చేస్తూ ఉండు. ఈ లోపల మనం బగారా రైస్ కావాల్సిన ఏం ప్రిపరేషన్ కావాలో కూడా నేను పక్కన చూపిస్తాను. ఓకే, డన్. ఎలా దంచుకోవాలి ఇది? మరి మొత్తం పొడిగా దంచుకోవాలా లేదంటే పలుకులు ఉన్నా పర్లేదు? కొంచెం కోర్స్గా ఉన్నా పర్వాలేదు. ఇలాచీ లవంగం నలిగే వరకు మనం దంచుకుంటే సరిపోతుంది. సో మన బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను చూపిస్తాను. ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్స్ ఏం కాదు. నాకు తెలిసి బగారా రైస్ సింపుల్గానే ఉంటుంది కాబట్టి అందరూ చేసుకున్నట్టే ఉంటుంది. నేనేం వాడుతున్నానో ఈరోజు నేను చూపిస్తాను. ఫస్ట్ నేను 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని కడిగేసి దీన్ని మనం ఒక 30 మినిట్స్ నానబెట్టుకుందాము. సో ఆనియన్స్ ఇలా పొడుగ్గా కోసుకుందాము. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఇలా పొడుగ్గా కోసుకొని పెట్టుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనం దంచుకుందాము. గ్రీన్ చిల్లీస్, పుదీనా, కాజు, షాహీ జీరా కంపల్సరీగా ఉండాలి. జీలకర్ర కాదు, షాహీ జీరా కంపల్సరీగా కావాలి. అది ఫ్లేవర్ని ఇస్తుంది బాస్మతి రైస్కి. సో చాలా మంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ దంచుకొని పెట్టుకుంటారు కదా, మీరు ఫ్రెష్గా దంచుకోవడం ఇష్టమా మీకు? నేను ఎప్పటికప్పుడే ఇప్పుడు నీతోటి ఇప్పుడు ఎలాగో ఈ డ్రై మసాలా ఎలా కొట్టించాను, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేనైతే అప్పటికప్పుడు చేసి దంచుకొని వాడడానికే ప్రిఫర్ చేస్తాను. నా ఫీలింగ్ ఏంటి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఇలా తెచ్చుకోవడం వల్ల టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనేది నా ఒపీనియన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం దంచేసుకుందాము. నేను హెల్ప్ చేయనాక తీసుకోబాబు. రైట్. మరి ఏ డిషెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ చాలామందికి ఇండియాలో దొరకవు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా కొత్త టేస్ట్లు కానీ కొత్త రెస్టారెంట్స్ కానీ ఏమన్నా నచ్చుతున్నాయా? ఇక్కడ ఇటాలియన్ దొరుకుతుంది, ఇక్కడ కూడా మనకి ఇండియన్ క్విజిన్స్ కానీ ఆర్ అదర్ క్విజిన్స్ కూడా చాలా బాగుంటుంది. పర్టికులర్గా ఇండియన్ క్విజిన్ అంటే తరవాడు అని ఉంటుంది, ఐటీఆర్ అని ఉంటుంది. ఇండియన్ రెస్టారెంట్స్ కొత్తగా ఏదో జోధ్పూర్ అని వచ్చింది. చాలానే ఉంటాయి, ఇండియనే కాదు. ఇప్పుడు గ్రీక్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే కొరియన్ రెస్టారెంట్స్ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. మనకి సిటీ సెంటర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి అదర్ క్విజిన్స్ కూడా చాలా బాగుంటాయి. మీ ఫేవరెట్ క్యూజిన్ ఏంటక్క ఇక్కడికి వచ్చిన తర్వాత?
నా ఫేవరెట్ క్విజిన్ అంటే కంఫర్టింగ్ ఫుడ్ అంటే ఇండియన్ ఫుడ్, ఇంట్లో వండుకునేదే. అదే అన్నం, పప్పు, ఊరగాయ అలాంటిది. లేదు లేదంటే ఇంకా అదర్ క్విజిన్స్ ట్రై చేస్తాను. వేరే ఊరు వెళ్ళినప్పుడు, వేరే ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు నేనైతే అక్కడ ఆథెంటిక్ ఫుడే ట్రై చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఇండియన్ ఫుడ్ కావాలి అనే నాకేం పర్టికులర్గా కాదు. సో అన్ని క్విజిన్స్ ట్రై చేయడానికి ఇష్టమే నాకు. మేబీ అందుకనే కూడా వచ్చిందేమో నాకు కొంచెం వంటలో డిఫరెంట్ డిషెస్ ట్రై చేయడము. వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఇట్లా క్యూజిన్స్ ట్రై చేయడం ఇష్టం అన్నారు. ఎక్కడికైనా వెళ్ళారా రీసెంట్గా? రీసెంట్గా అంటే జస్ట్ ఒక 2 weeks బ్యాక్ టర్కీకి వెళ్ళాము. మా మ్యారేజ్ యానివర్సరీకి, 10th మ్యారేజ్ యానివర్సరీకి. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా టర్కిష్ ఫుడ్ అంతా తినడానికి ఇంకా నేను కిడ్స్ కూడా ప్రిఫర్ చేసాం. 10 years అయిందా మీ పెళ్ళి? చాలా యంగ్గా కనపడుతున్నారు మీరు. 10 years అయ్యింది. నాకు 2 kids. అందుకే కొంచెం సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాము. ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్. వి మేడ్ లాట్ ఆఫ్ మెమరీస్. నైస్. చాలు భవ్య, కావాల్సినట్టుగా వచ్చేసింది. మటన్ కూడా మనకి 4 whistles వచ్చేసాయి. కర్రీ స్టార్ట్ చేద్దాము, పక్కన బగారా రైస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే. మన మటన్ ఇంకొంతసేపు ఉడుకుతున్న లోపల మనం బగారా రైస్ చేసేసుకుందాము. ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం భవ్య. ఫస్ట్ గీ వేసుకొని కాజు వేయించేసుకుందాము భవ్య. గీ ఎట్లాక మీకు ఇక్కడ దొరుకుతుందంటారా, లేదంటే మీరే ఇక్కడే చేసుకోవచ్చు భవ్య. ఇక్కడ బటర్ దొరుకుతుంది మనకి. బటర్ నుంచి ఇంకా గీ కాసి తీసుకోవడమే. గీలో కాజు వేయించేసుకుందాము. ఇవి ఇప్పుడు వేగిపోయాయి భవ్య, పక్కకు తీసేసుకుందాము. కాజు తీసేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని కొంచెం వేయించేసుకుందాము. ఇది షాజీరా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇవి వేగనిద్దాము. అన్నీ వేసేసుకున్నారు. మరి పుదీనా చూపించారు కదా, పుదీనా ఎప్పుడు వేయాలి? ఇది కొంచెం వేగనిచ్చిన తర్వాత పుదీనా వేసుకుందాము. ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇంకొక మినిట్ తర్వాత మనం పుదీనా వేసుకుందాం. ఓకే. యూకేలో ఇంకా ఎలా ఉంది లైఫ్, ఇల్లు? మీకు ఇంట్లో ఫేవరెట్ స్పాట్ ఏమన్నా ఉందా, లేదంటే రిలాక్స్ అవ్వడానికి నార్మల్గా ఇంట్లో ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లో ఫేవరెట్ స్పాట్ అంటే మాకు ఇంట్లో గార్డెనింగ్ కొంచెం ఇష్టం భవ్య. మొక్కలు కొంచెం బాగానే పెంచుతాము. నేను చూపిస్తాను మొక్కలు కూడా. ఇంకా యూకే వచ్చిన తర్వాత బిజీగా నడుస్తుంది లైఫ్ అయితే. మధ్యలో ఆ బిజీ లైఫ్ నుంచి కొంచెం డిస్ట్రాక్ట్ చేసుకుంటూ ఇలా కొత్త రకాలు ఏమైనా ట్రై చేస్తూ ఉంటాను. మా అమ్మమ్మ చేసే వంటలు గుర్తు తెచ్చుకుంటాను. ఓకే, ఇప్పుడు పుదీనా వేసేసుకుందాము భవ్య. చూడలేదు మీరు, నేను పింక్ వేసుకున్నాం. ఎస్, అనుకోకుండా ఇలాగా మ్యాచింగ్ వేసుకున్నాము. మన వ్యూవర్స్ ఏదో మనం ప్లాన్ చేసుకొని వేసుకున్నాం అనుకుంటారేమో. లేదండి, తను చక్కగా ముందే రెడీ చేసుకుని వచ్చింది. నేను ఏది కనిపిస్తే అది వేసుకొని వచ్చేసాను. ఇది వేగిపోయింది భవ్య. ఇప్పుడు మన రైస్కి నేను వాటర్ వేసుకుంటున్నాను. ఈ గ్లాస్ తోటి నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. సో నేను ఒక 5 glasses వాటర్ వేస్తున్నాను. ఓకే. నార్మల్ పొయ్యి పైన వేడి చేస్తారు కదా నీళ్ళు, మీరు కెటిల్లో హీట్ చేస్తారా? అది నేను కొంచెం లూక్ వామ్గానే వేస్తాను వాటర్. ఇది కొంచెం మరిగిన తర్వాత మసులుతున్నప్పుడు మనం బాస్మతి రైస్ కలిపేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఇందులో రైస్ కూడా వేసేసుకుందాము. బాయిల్ అయిపోయింది భవ్య. ఉప్పు వేసారా అక్క? ఉప్పు వేసేసాను, సరిపోయినంత వేసేసాను భవ్య. ఇది ఇప్పుడు మెసులుతుంది. మనం కొంతసేపు దీన్ని మూత పెట్టేసి మటన్ ఎంతవరకు వచ్చింది అక్క?
కుక్కర్ కూడా ఆపేసాము, కానీ స్టీమ్ పోవాలి పూర్తిగా ఓపెన్ చేయడానికి. ఓకే. ఈ రెండు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుందాము మన బగారా రైస్. ఈ లోపల ఇది కూడా అయిపోతుంది. మరి ఈ లోపల మీ ఫేవరెట్ కార్నర్ ప్లాంట్స్ చూసేద్దామా మీ ఇంట్లో? తప్పకుండా బాబీ. ఇది మీ ఫేవరెట్ స్పాట్ అంటున్నారు, మంచిగా కార్నర్ కి ఎండ తగిలేలా పెట్టుకున్నారు. ఇది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కార్నర్ అని చెప్పచ్చు. ఇక్కడేమో చిన్న చిన్న మొక్కలు, అది గింజలు వేసి మొక్కలు పెంచుతున్నాను. ఇప్పుడు ఎలాగో స్ప్రింగ్ వచ్చింది కదా మనకి, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం, టొమాటో, అక్కడికి బీరకాయ పాదు కూడా పెట్టాను, వంకాయలు, ఇదేమో కార్న్, మొక్కజొన్న. ఇవన్నీ ఇప్పుడు మనకి స్ప్రింగ్ కదా, ఇప్పుడు షిఫ్ట్ చేస్తాను గార్డెన్లోకి కొన్ని రోజుల్లో. ఇంక ఇవన్నీ ఇంటీరియర్ మొక్కలు అవి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ హాబీ. నేను, నా హస్బెండ్, ఇన్ఫ్యాక్ట్ పిల్లలు కూడా కొంచెం ఇన్వాల్వ్గానే గార్డెనింగ్లో ఉంటారు మాకు హెల్ప్గా. ఇవేంటక్క ఇవి చిన్న చిన్న మొక్కలు ఇప్పుడే వస్తున్నాయి? ఇది ఇక్కడ రకం అనమాట, చెరీ టొమాటోస్, బట్ ఇవి కొంచెం రెయిన్బో కలర్స్లో వస్తాయి. ఇందులో స్ట్రాబెర్రీ వేసాను, వస్తాయి ఇప్పుడు ఇవి కూడా మొక్కలు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా ఎండ. ఇదేమో చిల్లీ ప్లాంట్, ఇంకా పువ్వులు కూడా వస్తున్నాయి, బాగా వస్తాయి ఇప్పుడు, బ్లూమింగ్ బాగా ఉంది. చిన్న చిన్న పళ్ళు, రేయి పళ్ళు ఉన్నట్టున్నాయి మంచిగా. ఇది ఇక్కడే ఒక రకం, ఇది వన్ ఆఫ్ ద బ్రీడ్స్. ఇప్పుడు పువ్వులు వస్తున్నాయి. మరి ఇదేంటిది కలర్ఫుల్ గా మంచిగా? ఇది ప్లాంట్ ఇట్ సెల్ఫ్ మనకి ఇలా ఫ్లవర్ లాగా, బటర్ఫ్లై లాగా ఉంటుంది. ఇది ఆక్స్టైల్ అని అంటారు. దీనికి పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఇండోర్ ప్లాంటే. ఇలా చాలా బ్లూమింగ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది పెరిగితే. మొత్తం పాట్ మొత్తం నిండిపోయిన తర్వాత. ఓకే. గార్డెన్ లో వేస్తా అన్నారు కదా అక్క, ఏ సైజ్ వచ్చిన తర్వాత గార్డెన్ లో వేస్తారు? ఇది ఆల్రెడీ విత్తనాలు, సీడ్స్ వేసి 2 weeks అయింది భవ్య. ఇంకొక 2 weeks అయిన తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్ గా రూట్స్ వస్తాయి. అప్పుడు మనము ఇంకా వేసేయచ్చు. మనం కింద పాట్ లో అయినా వేసుకోవచ్చు, బట్ క్రీపర్ అయితే మోస్ట్లీ నేను బయట లోపల మట్టిలో వేస్తాను. ఓకే. గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది మీకు. ఇది కొంచెం మా ఫ్యామిలీ యాక్టివిటీ లాగా కూడా భవ్య. మేము నలుగురము, నాకు 2 kids కదా చెప్పాను, కలిసి మేము గార్డెనింగ్ చేస్తాము. సమ్మర్లో మాకు ఇది వన్ ఆఫ్ ద యాక్టివిటీ. నేను మొత్తం బాగా పెరిగిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను, షూట్ చేసి నా బౌంటీ ఎంత వచ్చింది, అవన్నీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ మీ అందరికి మళ్ళీ చూపిస్తాను. పర్లేదు అక్క, నెక్స్ట్ ఇంకో రెసిపీ కోసం వచ్చినప్పుడు మొక్కల అప్డేట్ కూడా తెలుసుకుంటాం. అయిపోయిందా రైస్ అంతా? బగారా రైస్ అయితే మనది అయిపోయింది భవ్య. ఇప్పుడే పొయ్యి కూడా ఆపాను. మనం మటన్ కర్రీ కూడా ఫాస్ట్ గా స్టార్ట్ చేసేసుకుందాము. ఇది పక్కన పెట్టేస్తాను. కడాయి, అమ్మో చాలా బరువు ఉంది ఇది. ఇది కాస్ట్ ఐరన్. ఇది కూడా ఇండియా నుంచే తెప్పించుకున్నాను. నేను ఇది అన్నీ కొంచెం ఎర్తన్ వేర్వే వాడడానికి ట్రై చేస్తాను. నాన్ స్టిక్ ఎప్పుడు వాడలేదు. ఓకే. సో ఐ ట్రై టు అవాయిడ్ నాన్ స్టిక్ ఏదైనా కానీ ఎర్తన్ వేరే. ఓకే. మటన్ బాగా ఉడికినట్టుంది. మనకి మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. మనం ఎలా తెలుస్తుంది అక్క ఎంత ఉడికిందో, ఎలా ఉడికిందో అని? మటన్ కొంచెం ఇలా ముట్టుకోగానే ఇలా అంటుంటే మనకి ఇలా వస్తుంది చూడండి, పీసులు మరి ఎక్కువ విజిల్స్ వచ్చేసినా విడిపోతుంది. మనం కుక్ చేయాలి కదా, మళ్ళీ మనము కడాయిలో కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఉడికితే మరీ మషిగా కూడా అయిపోతుంది, మనకు అలా కూడా వద్దు. ఇలా 5-6 విజిల్స్ చాలు, అంతే. మన మటన్ బాగా ఉడికిపోయింది భవ్య. ఇప్పుడు కడాయి కూడా కొంచెం వేడిగా ఉంది. మనం ఆయిల్ వేసుకుందాము. సో ఇప్పుడే అసలైన కర్రీ చేయడం స్టార్ట్ అవుతుంది అంటారు. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకొని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మటన్ మనం కొంచెం వాటర్ లేకుండా ఫస్ట్ కొంచెం వేయించుకుందాము. ఇలా కర్రీకి పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుందా, లేదంటే మన ఇష్టమా సైజ్ కట్ చేయడం? కొంచెం మరీ పెద్దగా వద్దు, బిర్యానీకి చేసుకున్నట్టుగా. ఓకే. ఇలా మీడియం సైజ్ ఉంటే బాగుంటుంది. ఓకే. సో ఇది మనము ఆయిల్లో ఫస్ట్ మటన్ ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఒక 5 minutes వేయించేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసేసుకుందాము. ఓకే. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా ఇలాగే వేసేసుకోవచ్చు. మటన్తో పాటే కుక్ అయిపోతుంది ఆనియన్ కూడా. ఆనియన్స్ వేసుకున్న తర్వాతే మనం ఇందులో పసుపు కొంచెం వేసుకుందాము. సాల్ట్ సరిపోయినంత వేసుకోండి.
కారం కొంచెమే ఇప్పుడు వేసుకోండి, మళ్ళీ దింపేటప్పుడు ఇంకొంచెం కారం వేసుకుందాం. ఇది మామూలుగా కాశ్మీరీ రెడ్ చిల్లీయే వేస్తున్నాను నేను, పెద్దగా కారం వేయట్లేదు. ఇందులో మనకి పులుపు టేస్ట్ ఎక్కువ తెలియాలి కాబట్టి కారం ఫ్లేవర్ ఎక్కువ, మనకు అంత ఎక్కువ కారంగా ఉండక్కర్లేదు. కావాలి అంటే మనం వేసుకోవచ్చు. ఓకే, మరి ఈ మసాలాలన్నీ ఎప్పుడు వేస్తారు? ఇంకొక మ్యాంగో అండ్ మసాలా కొంచెం ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత, వేగడానికి మనకు ఒక 10 minutes అయినా పడుతుంది. ఓకే, ఆ తర్వాతే మనము మసాలా పొడి మ్యాంగో వేసేసుకుందాం పీసెస్. ఓకే, ఎంతసేపు పడుతుంది అక్క ఇవన్నీ కలిపి మరగనికి? ఇది కుక్ అవ్వడానికి మనకి ఇంకొక 10 minutes ఉల్లిపాయలు కొంచెం వేగాలి. ఓకే, వేగిన తర్వాత నువ్వు ఇంతక దంచిన డ్రై మసాలా పొడి వేద్దాము. తర్వాత ఉల్లిపాయలు కూడా వేద్దాం. కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు కూడా వేద్దాము. ఓకే. నార్మల్గా వర్క్ చేస్తున్నా అన్నారు, ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలు ఉన్నారు, ఇంత స్ట్రెస్ఫుల్ ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి నార్మల్గా ఏం చేస్తుంటారు మీరు? రిలాక్స్ అవ్వడానికి అంటే నేను కొంచెం టైం తీసుకుంటాను. ఆఫ్టర్ ఆల్ మై హౌస్ షోర్స్ కానీ పిల్లలకి అన్ని యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత నేను కొంచెం టైం తీసుకొని ఐ విల్ గో ఫర్ ఎ రన్ ఆర్ ఎ స్విమ్. కొంచెం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడానికి నేను కొంచెం ట్రై చేస్తాను. ఓకే. ఇక్కడే మనకి జిమ్ కూడా పక్కనే ఉంది, మాకు వెరీ క్లోజ్ బైలో ఉంటుంది. సో ఇంకా అలా వెళ్ళి ఇంత చూపించినట్టు గార్డెనింగ్, ఇలా నా టైం నేను కొంచెం తీసుకుంటాను. ఓకే. అదర్వైజ్ ఎవ్రీడే కొంచెం ఇంకా బిజీ, పిల్లల పనుల్లో వాటిలో బిజీగానే ఉంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం భవ్య ఇప్పుడు. ఓకే, చాలా సింపుల్గానే ఉంది కర్రీ చేయడం. ఇది మాత్రం సింపుల్గానే ఉంటుంది, కొంచెం నిదానంగా, మరీ హై ఫ్లేమ్లో పెట్టకుండా కొంచెం కుక్ చేసుకుంటా చిన్నగా చేయాలి. మరీ హై ఫ్లేమ్లో ఫాస్ట్గా చేసేయాలి అనుకుంటే అవ్వదు. ప్రాసెస్ సింపులే, బట్ నిదానంగా చేయాలి. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏం చేయాలి? ఇది కూడా వేగుతుంది. ఇంకొక 5 minutes. ఓకే, మూత పెట్టేద్దాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఓకే, విల్ లెట్ ఇట్ రెస్ట్ ఫర్ 5-10 minutes. యా, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేగాయి భవ్య. ఓకే, మనం మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాము. మసాలా పొడి వేసేసేయండి. ఓకే, గ్రీన్ చిల్లీ అండ్ మన స్టార్ ఇంగ్రీడియంట్ మ్యాంగో పీసెస్ కూడా. మ్యాంగోస్ మరి ఇంత లాస్ట్లో వేస్తే ఉడుకుతాయి అక్క, పచ్చివి కదా? యా, ఇప్పుడు మనం వాటర్ కాస్త ఉంచుకున్నాం కదా, మటన్ ఉడికిన వాటర్, ఇవి కూడా వేసేద్దాము. ఉడుకుతుంది. ఒక 10 minutes 15 minutes మనం కొంచెం బాయిల్ చేసుకున్నట్టుగా చెయ్యాలి. ఓకే, ఉడుకుతుంది. ఇప్పుడు వాటర్ కూడా వేసేసుకుందాము. ఉడికించినప్పుడు వాటర్ కూడా సేవ్ చేసుకోవాలి, మనకి ఉడకబెట్టడానికి కూడా ఆ వాటరే వాడుకోవాలి మనం. అవును, కరెక్ట్, అప్పుడే ఫ్లేవర్ ఉంటుంది. మటన్ ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది వాటర్లో. ఓకే, సో మూత పెట్టేసాం భవ్య. ఇప్పుడు ఒక 10-15 minutes మనం ఇలాగే పొయ్యి మీద వదిలేద్దాము. ఓకే, మన మామిడికాయ ఉడికిపోతుంది, అదర్ ఫ్లేవర్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. ఓకే, ఈ లోపల నేను ఇంకొక స్పాట్ చూపిస్తాను, నా ఫేవరెట్ స్పాట్ ఇంట్లో. ఓకే, మా లివింగ్ ఏరియా చూపిస్తాను. ఓ చూడడానికి చాలా బాగుంది. ఇదో ఇంకొక ఫేవరెట్ స్పాట్ నాకు భవ్య. ఇక్కడ కొంచెం కూర్చుని ఒక కాఫీ పట్టుకొని కొంచెం ఆ విండోలో నేను చూసుకుంటా నా మొక్కలు అవి ఇవి చూసుకుంటూ కూర్చుంటాను. ఇక్కడ మొక్కలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగుంది లివింగ్ రూమ్ అంతా, చాలా కోజీగా, మంచి రూమ్, ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి అంతా. థ్యాంక్ యూ. యా, రూమ్లోకి రాగానే ఫస్ట్ నాకు ఇదే పెయింటింగ్ కనపడింది. ఏంటి పెయింటింగ్ స్పెషాలిటీ? ఇది రామ పట్టాభిషేకము. ఓకే, ఈ ఆర్ట్ నేమో తాంజావూర్ పెయింటింగ్ అని అంటారు. ఓకే, ఆబ్వియస్లీ ఇండియన్ ఆర్టిసన్ చేశారని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంట్లో రామ పట్టాభిషేకం ఉంటే వీఆర్ లివింగ్ వెరీ క్లోజ్ టు హోమ్ అనేది నా ఫీలింగ్. అందుకే కొంచెం ఇండియా నుంచి అన్ని తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాను ఇలా డెకార్. ఓకే, మోస్ట్లీ ఇండియా నుంచే డెకార్ అవి కలెక్ట్ చేస్తూ ఉంటాను. ఇండియా నుంచి అనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఉండే ఆర్టిసన్స్ నుంచి సోర్స్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను. అవి ఇంకా మెమరీస్ లాగా నాకు. చూడనికి చాలా మంచిగా ఉంది, మంచిగా అరేంజ్ చేసుకున్నారు.
మాటల్లో పడి మర్చిపోయా, కర్రీ రెడీ అయినట్టుంది. మన 15 minutes టైం అయిపోయింది. Yeah. ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయి ఉంటుంది, వెళ్ళి చూద్దాం. ఓకే. 15 minutes అయిపోయింది కదా భవ్య, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టుగానే ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాము. ఓకే. ఆహా, స్మెల్ అదిరిపోతుంది అట్లే. యా, అయిపోయినట్టుగానే భవ్య, ఇంకా ఆపేయచ్చు మనం పొయ్య. రెడీ అయిపోయింది మటన్ కర్రీ, ఇంకా బగారా అన్నం. చూడనీకేమో చాలా వేడివేడిగా, చూడనీకే చాలా బాగుంది. ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ చేసేద్దామా? ఎస్, లెట్స్ టేస్ట్ ఇట్. ఒకటేసారి ఎందుకు గుర్తుకొస్తుంది? యాక్చువల్లీ చాలా బాగుంది. యాక్చువల్లీ బాగుందంట అంటే ఏదో డౌట్స్ ఉన్నాయి నీకు మనం వండేటప్పుడు. ప్రాసెస్ చాలా బాగుంది. వామ్మో, ఫస్ట్ టైం మ్యాంగోతో ఇట్లా మటన్ కర్రీ చేస్తారని నాకు అసలుకే తెలియదు, కానీ ఆపలేకున్నాను. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఎంత తింటే నేను అంత హ్యాపీగా ఉంటాను. నువ్వు అన్నిసార్లు అంటుంటే నాకు నోరు ఉంటుంది. నేను కూడా కాస్త టేస్ట్ చేసి చూస్తాను నిజంగా పొగిడే లెవెల్లో ఉందా లేదా అనేది. చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. నేనైతే ఫుడ్ తింటూ చాలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. మీరైతే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అంతవరకు బాయ్.